బీట్రూట్ జ్యూస్. అండ్ రక్తము లేని వారు ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. బీట్రూట్, క్యారెట్ రెండు. అండ్ ఆ రెండే కాదండి, సూపర్ ఉంది. సేమ్ ఇంకా చికెన్ లానే ఉంది. అవునా. హాయ్, హలో అండి, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు డైలీ లాగ్లోకి వచ్చేసాము. ఉదయాన్నే ఇంకా టీ పెట్టేసుకొని వేడివేడిగా టీ తాగితే మిగతా పనుల్లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఉదయాన్నే మాత్రం ఒక కప్పు వేడి ఛాయ్ అయితే కావాలండి. ప్రస్తుతం ఇది తాగేసి నెక్స్ట్ నేరుగా కిచెన్లోకి వెళ్ళిపోయి టిఫిన్ అయితే రెడీ చేయాలి. ఇంకెందుకండి ఆలస్యం, కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి చపాతీకి అయితే గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లో కర్రీకి క్యాలీఫ్లవర్ చేస్తున్నాను ఈరోజు. గోబీకి కాంబినేషను ఆలు. ఇవన్నీ ముక్కలుగా ఇప్పుడు కోసి పెట్టేసుకొని కుక్కర్ అయితే పెట్టేసాను స్టవ్ మీద. కుక్కర్ వేడెక్కిన తర్వాత తగినంత నూనె వేసేసుకోవటమే. ఇమీడియట్ నూనె కాగిన తర్వాత సన్నగా కోసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసాను. అండ్ ఇక్కడ ఉల్లగడ్డలు సన్నగా కోసి పెట్టేసాను. ఇప్పుడు ఫ్రై అయిపోయింది చూడండి ఉల్లిపాయలు. ఇమీడియట్ నేను అల్లం పేస్ట్ కూడా వేసేసి అది పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఈ లోపల ఇప్పుడు ఆలు ముక్కలు అలానే గోబీ ఆ పీసులు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవటమే. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఉదయం పూట చపాతీలోకి మంచి కాంబినేషన్ అనమాట ఇది, ఈ కర్రీ. అండ్ ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని అట్లానే ఎండు కొబ్బరి కూడా వేసేస్తాను. ఇవన్నీ కూడా టమాటాలు ఇవన్నీ కూడా నేను కలిపి ఇంకా విజిల్ పెట్టేసుకోవటమేనండి. 2 విజిల్స్ వస్తే చాలండి, చక్కగా రెడీ అయిపోతుంది మన కూర అయితే. పరోటా అవునా. ఇప్పుడు చూద్దాం. టైం లేదు మెయిన్ అది కదా. కొంచెం నీళ్ళు దీనిలో నీళ్ళు వేసేసి పెట్టేస్తాను. చాలా ఎక్కువ అవసరం లేదు. నీళ్ళు వేసేసి ఎస్, దట్స్ ఇట్. అలానే మూత కూడా పెట్టేటోళ్ళి. కొంచెం వేస్తాను నీళ్ళు. ఒక చపాతీలు అయితే ఫటాఫట్ చేసేస్తూ ఉన్నానండి. గోబీ, ఆలు ఈ రెండు కాంబినేషన్లో పచ్చి బఠానీలు కూడా వేసుకుంటే ఆ కర్రీ సూపర్గా ఉంటుంది. ఈ చలికాలము, వర్షాకాలము ఇలా చేసుకొని తింటే అదిరిపోతుంది అంటే నమ్మండి. ఎస్, వావ్, గుమ్మలాడే ఆలు గోబీ, క్యాలీఫ్లవర్. గోబీ అంటారు, క్యాలీఫ్లవర్ అంటారు. ఇంకా బాక్స్లో పెట్టేసుకో. ఇప్పుడు బాగా వేస్తున్నావు. వేస్తున్నాను మొన్న మరి. ఈ రెండు పెట్టేసుకొని ఎలా ఉందో చెప్పి కాలిపోతా ఉంది కదా పొగలు. ఎస్, చపాతీలోకి ఆలు సూపర్ ఉంది. సేమ్ ఇంకా చికెన్ లానే ఉంది. అవునా. సేమ్ మసాలా అదే వేసాము అందుకని. గోబీ పల్లె ఉంది. గోబీ మంచూరియా లాగా ఉంది.
ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నానండి. చపాతీ అండ్ గోబీ ఈ రెండు కూడా సూపర్గా ఉన్నాయి, అంటే నమ్మండి నిజంగా. మీరు కూడా చేసుకోండి, ఆలస్యం ఎందుకు ఇంకా. టిఫిన్ అయిన తర్వాత ఇక్కడ డెంటల్ హాస్పిటల్కి అయితే వచ్చాము. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. మా పెద్దక్క పన్ను చూపించుకోవడానికి చెకప్ చేయించుకుంటే రూట్ కెనాల్ చేయాలన్నారు. ఈ పంటి నొప్పి వచ్చిన వాళ్ళు వీటి గురించి బాగా తెలిసి ఉంటుందండి. కాబట్టి ప్రస్తుతం అయితే చూపించుకొని వచ్చేసాము. ఒక హాఫ్ అన్ అవర్లో అంతా. వచ్చిన తర్వాత మా అమ్మాయి చక్కగా జ్యూస్ చేసి ఇచ్చిందండి. బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ క్యారెట్ లేదు కాబట్టి బీట్రూట్ మాత్రమే వేసి జ్యూస్ చేసుకొని అండ్ దాంట్లో నిమ్మకాయ రసం పిండుకొని తాగుతున్నాను. మా పాప చేసి ఇచ్చింది. మా హ్యాపీ. సూపర్గా ఉంటుందండి, మంచిది హెల్తీకి. అండ్ రక్తం లేని వారు ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. బీట్రూట్ క్యారెట్ రెండు. అండ్ ఆ రెండే కాదండి, మస్ట్ నిమ్మకాయ రసం. కాబట్టి నిమ్మకాయ రసం వేసుకొని ఆ రెండు జ్యూసుల్లో తాగేసేయండి. మంచిగా బ్లడ్ వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నేను ఇప్పుడు అయితే తాగేస్తున్నాను. అంతేనండి ఈరోజు లాగా. అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మా వీడియోస్ని. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ బాయ్.